బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విచారణలో స్పీడ్ పెంచారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లను మరొకసారి విచారించనున్నారు. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ దానం నాగేందర్, మధ్యాహ్నం 12 గంటలకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వర్సెస్ దానం నాగేందర్ పిటిషన్లు విచారణ చేరున్నారు. 28న కేపీ వివేకానంద వర్సెస్ కడియం శ్రీహరి పిటిషన్ విచారణ చేస్తారు. దానం నాగేందర్ను అనర్హుడిగా ప్రకటించాలని ఫిర్యాదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి కడియం శ్రీహరిని అనర్హుడిగా ప్రకటించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్ దాఖలు చేశారు. ఇరువురి స్టేట్మెంట్స్ను రికార్డు చేయబోతున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఇక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనర్హత ఎమ్మెల్యేల పిటిషన్లను విచారించబోతున్నారు. మరొకసారి దానం నాగేందర్ను అలాగే కడియం శ్రీహరిని విచారించబోతున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇక ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ఏం చేస్తారు, దానం నాగేందర్ విషయంలో, కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఆ విచారణలో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది, మా ప్రతినిధి హేమ మరింత సమాచారం అందిస్తారు. హేమ, వీళ్ళిద్దరి విషయంలోనే దానం నాగేందర్ విషయంలో ఏం చేయబోతున్నారు, కడియం శ్రీహరి విషయంలో ఏం చేయబోతున్నారు అనేది చాలా ఉత్కంఠగా మారింది. ఇప్పటికైతే మొత్తం 10 మందిలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సో వీళ్ళ ఇద్దరి విచారణలో ఎటువంటి అప్డేట్స్ తెలిసే అవకాశం ఉంది, ప్రొసీడింగ్స్ ఎట్లా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు? మొత్తానికి పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే స్పీడ్ పెంచారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక సార్లు కూడా స్పీకర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలా అయినా సరే ఈ నెల 28వ తారీఖు లోపట వీళ్ళకి సంబంధించినటువంటి తుది నిర్ణయాన్ని వెల్లడించాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే స్పీకర్ అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరికి కూడా గతంలో 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఇద్దరిని కూడా 2 దఫాలుగా విచారించారు. అయితే ఇక 3వసారి కూడా విచారణకు హాజరు కావాలి అంటూ మరొకసారి నోటీసులను జారీ చేశారు. అందులో భాగంగా ఈ నెల 27వ తారీఖు అదేవిధంగా 28వ తారీఖును కూడా విచారణకు హాజరు కావాలి అంటూ ఇద్దరికి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27వ తారీఖు ఉదయం 11 గంటలకు పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పిటిషన్ దారుడైనటువంటి పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ దానం నాగేందర్ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అదేవిధంగా 27వ తారీఖు సేమ్ టైం మధ్యాహ్నం 12 గంటలకు సేమ్ దానం నాగేందర్ ని అనర్హుడిగా ప్రకటించాలి అంటూ బీజేపీ ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఏదైతే అఫిడవిట్ దాఖలు చేశారు. సో దీనికి సంబంధించినటువంటి విచారణ 27వ తారీఖు 12 గంటలకు ఉంటుంది. ఇక ఈ నెల 28వ తారీఖున కేపీ వివేకానంద అడ్వకేట్స్ వర్సెస్ కడియం శ్రీహరి క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అయితే మనం గతంలో చూసుకుంటే రాజేష్, ప్రధానంగా ఇప్పటికే వీళ్ళిద్దరిని కూడా 2 దఫాలుగా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినటువంటి సమయంలో మొదటిసారి విచారించినటువంటి సమయంలో అటు ఎవరైతే పిటిషన్ దారులు అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కానివ్వండి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా కేపీ వివేకానందకు సంబంధించినటువంటి అడ్వకేట్లు దానం నాగేందర్ అడ్వకేట్లను అదేవిధంగా కడియం శ్రీహరి అడ్వకేట్లను విచారించారు మొదటి దఫగా. సో 2వ దఫలో అంటే మొన్న జరిగినటువంటి విచారణలో అటు దానం నాగేందర్ సంబంధించినటువంటి అడ్వకేట్లు పిటిషన్ దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, అదేవిధంగా బీజేపీ ఎల్పీ నేత అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే ఇప్పటికి వీళ్ళకి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసింది కాబట్టి ఇప్పుడు నేరుగా అటు ఎవరైతే పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలను విచారించబోతున్నారు పిటిషన్ దారుల ఎమ్మెల్యేలు. సో మొదటి రోజు 27వ తారీఖు ఉదయం 11 గంటలకు పాడి కౌశిక్ రెడ్డి ఎవరైతే అడ్వకేట్లు ఉంటారో వాళ్ళు దానం నాగేందర్ ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అనంతరం 12 గంటలకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అడ్వకేట్లు దానం నాగేందర్ ని దానం నాగేందర్ విషయంలో గతంలో బీఆర్ఎస్ సస్పెండ్ చేసినట్టుగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినటువంటి విషయాన్ని కూడా మొన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. సో ఇక దానం నాగేందర్ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేస్తే ఇంకా అసలు ఆ ఇష్యూనే లేదు అనే విషయం కూడా అంటే ఇటీవల మాట్లాడినటువంటి సందర్భం. గతంలో అంటే మొన్న విచారణ జరిగినటువంటి సమయంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డిని దానం నాగేందర్ అడ్వకేట్లు మీకు డిఫెండింగ్ లా గురించి తెలుసా అని అడిగారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. నాకు తెలుసు అని చెప్పినటువంటి సమయంలో దానం నాగేందర్ ను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దారులు. అది విషయం మీకు తెలుసా అంటూ కూడా
ఆయన అడిగారు అంటూ కూడా ఆయన వచ్చి మీడియా ముఖంగా చెప్పారు. అయితే ఇదే విషయం నెక్స్ట్ డే క్రాస్ ఎగ్జామినేషన్ కి వచ్చినటువంటి కేపీ వివేకానంద గౌడ్, అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, పార్టీ ఫిరాయింపుల్లో పిటిషన్ దారుడుగా ఉన్నారు, అండ్ కడియం శ్రీహరిని అనర్హుడుగా ప్రకటించాలి అంటూ కూడా దాఖలు చేసినటువంటి పిటిషన్ లో కీలక పాత్ర పోషించింది కేపీ వివేకానంద గౌడ్. సో ఆయనను నేరుగా నేనే ప్రశ్నించాను, నిజంగా మీరు ఇట్లా ఏదైతే అఫిడవిట్ దాఖలు చేశారా దానం నాగేందర్ని సస్పెండ్ చేస్తున్నట్టుగా అంటూ అడిగినటువంటి సమయంలో వాళ్ళైతే ఎటువంటి అఫిడవిట్ దాఖలు చేయలేదు అంటూ కూడా కేపీ వివేకానంద గౌడ్ చెప్పడం జరిగింది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఎటువంటి అఫిడవిట్ దాఖలు చేయలేదు. సో అందుకే కేసు ఇంకా ముందుకు వెళ్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే దానం నాగేందర్ టెక్నికల్ గా ఫర్దర్ గా ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ రాకుండా కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మరి క్రాస్ ఎగ్జామినేషన్ లో ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు దానం కడియం అనేది మాత్రం వేచి చూడాలి. వీళ్ళిద్దరూ క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత స్పీకర్ తుది నిర్ణయం ఎప్పుడు వెల్లడిస్తారు, తుది నిర్ణయం ఒకవేళ వెల్లడిస్తే రాజేష్ గతంలో 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన మాదిరిగానే వీళ్ళకి కూడా ఇస్తారా, లేదా వీళ్ళిద్దరి పైన వేటు పడుతుందా అనేది మాత్రం వేచి చూడాలి. మొత్తానికైతే పార్టీ ఫిరాయింపుల కేసు ఒక కొలిక్కి వచ్చిందనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఏమా. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన స్పీడ్ను పెంచారని చెప్పొచ్చు. మరొకసారి దానం నాగేందర్ను కడియం శ్రీహరిని విచారించబోతున్నారు స్పీకర్ ప్రసాద్ కుమార్. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే 27వ తారీఖున దానం నాగేందర్ వర్సెస్ కౌశిక్ రెడ్డి, అలాగే దానం నాగేందర్ వర్సెస్ ఏలటి మహేశ్వర్ రెడ్డిల విచారణ ఉంటుంది. 28వ రోజు కడియం శ్రీహరి వర్సెస్ కేపీ వివేకానంద విచారణ ఉంటుంది. సో మరి ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఉత్కంఠగా